మీ అందరికీ నా వందనాలండి. ఓకే, వందనాలు చెప్పరా? వందనాలే కాదు, వందనాలు. సామెతలు 27వ అధ్యాయము. సామెతలు 27వ అధ్యాయము 1, 2, పేజ్ నెంబర్ 551. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 551, 551, పాత నిబంధన, ఓల్డ్ చార్ట్. అతిశయపడకము, రేపు దినమున ఏది సంభవించును, ఏ దినము నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పురులే నిన్ను పొగడెదను. దేవునికి వందనము. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం చెప్తుందంటే, రేపు నాకేంటి 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది అని చెప్పి రేపటి గురించి అతిశయపడవద్దు. మనం అతిశయపడవలసింది ఎవరిని బట్టి అంటే, భూమి మీద మనందరికీ జీవాన్ని అనుగ్రహించే దేవుని బట్టి అతిశయపడాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి బట్టి అతిశయించాలి. నాకేం నా తండ్రి ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. ఆయన సిలువ యందే నా కోసం ప్రాణం పెట్టిన యేసేనండి. ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ పొలాన్ని బట్టు, మనుషులు బట్టు, బలాన్ని బట్టు, అందాన్ని బట్టు నువ్వు అతిశయపడకూడదు. ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే నిన్ను పొడాలి, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొడాలి. నిన్ను పోడుకోవడం కాదు. నేను అలాంటి దాన్ని, నేను మంచిదాన్ని, చాలా మంచిదాన్ని అని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ పక్కన చెప్పాలి. ఎవరి కాలు పొగిడితే ఏమైద్ది? సుత్తు కొడుతుందిరా బాబు అంటే సుత్తొద్దు, మనకి మ్యాటర్ కావాలి. దేని స్తోత్రం. వెరీ గుడ్, మంచి చదువు. చదువు. అరే వారం రోజులు చదవండి రా బాబు, లేట్గా వచ్చావు, టైం గమనించా. డైలీ చదవండి. ఓకే, చెప్పు. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. మొదటి అధ్యాయం మొత్తం చదివావా? 6వ అధ్యాయము 6వ వచనం నుండి 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ఒక్క వచనం. మరియు దేవుడు జలములు మధ్య నొక్కి విశాలము కలిగి ఈ జలములను చాలా మంది ఎందుకు చదవాలని నవ్వుతారని చదవట్లా. మీరు నవ్వద్దు. వేరుపరచును గాకని పలికెను దేవుడు. ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ప్రకారమయ్యాను. చాలు, ఇంకేమైనా చదువుతారు బాబు? ఉన్నా కమా ఉన్నా లే, స్పీడ్గా ఉండాలి బాబు. వచ్చేవారు చదవకపోతే నీకు ఉంది. పట్టుకోండి నువ్వు నేనున్నా చదువు. ఫోన్ పట్టుకుంటున్నా. వీడియో చేస్తున్నారా? నువ్వు చదువుతావా? చూడు, దీంట్లో మైక్లో యోబు గ్రంథము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 3 దాకా. యోబు గ్రంథము 448. 448.
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చింది. జ్ఞానం లేని మాటలు చెప్పే ఆలోచనను చెరుపుచున్న వీడెవడు శౌరమును పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించును. నీకు ఒక ప్రశ్న నేను నీకు ఒక ప్రశ్న వేదును. నీవు దానికి తెలియజేసావు. నీవు దాన్ని నాకు తెలియజెప్పము. అమ్మా ఒకటో అధ్యాయము ఏంట్రా ఫస్ట్ పాస్టర్లకు వెరీ గుడ్, బాగా చెప్పు. మీ అందరూ వందనాలు. వందనాలు. ఆది కాండము ఒకటో అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు. 2వ వచనం. ఆదియందును దేవుడు భూమి ఆకాశమందును సృజించను. భూమి నిరాకారమందును శూన్యముగాను ఉండను. చీకటి అగాధమును జనులపై కమ్మి ఉంచెను. దేవుని ఆత్మ. ఆమేన్. నేను ఒక ప్రశ్న వేస్తాను. అన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఆన్సర్ లేకుండా ఏది లేదు. మన జీవితం పుట్టుకున్న నుంచి ఎంతకాలం బ్రతుమో అంత కూడా ఉంది, ఆన్సర్తో సహా వస్తుంది. రాను అమ్మా. మరి ఈ సమయంలో ప్రార్థన చేయడానికి ముందుగా అట్లా నేను చెప్పిన పిల్లలు ప్రార్థన పాటలు పాడిన వాళ్ళకి ముందు ఇచ్చేయండి, తర్వాత అందరికీ తెలియాలి లేగాలి. ఈ మొట్టమొదటిగా పాటలు పాడి ప్రార్థన చేసిన వారు వాళ్ళకి ఇవ్వండి ఒకటి తీసుకున్నామ్మా. పాటలు పాడి ప్రార్థన చేసిన వారికి మాత్రం తీసుకోమ్మా. మీరు జెంట్స్లో ఒకసారి అందరు తప్పట్లు కొట్టిన వాళ్ళకి పాటలు పాడి ప్రార్థన చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అందరికీ, వెనకమల్లో ఉన్న చెల్లెళ్ళకి, కూర్చున్న పెద్దలకి, పాలు పంపులు పొందిన తల్లులకి. పాటలకు రావాలి, ప్రార్థనకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలకు చూపించినట్టుగా ఆసక్తి మీరు కూడా చూపించండి. మరి మన సంగతి, మన పిల్లల సంగతి ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది. మీరు నెంబర్లు ఇవ్వండి. ఈ పాపాలకి నెంబర్ అయితే వచ్చింది, వాళ్ళైతే చూస్తున్నారు. మీకు కూడా కావాలంటే చోటలు వస్తాయి. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, ఈ సమయంలో అనానుకూల సమయంలో ప్రారంభించి అనుకూల సమయంలో ముగించారు. మహానుభావ, చాలా టైం అయింది. మరి చెల్లెమ్మల ఆసక్తితో కూర్చున్నారు బాబు. ఆ కూర్చున్న గంటకు 1000 గంటలు అన్నారు. వారి జీవితంలో గంటలు కలపండి. 1000 గంటలు, గంట ఉన్న వారికి 1000, 2 గంటలు ఉన్న వారికి 2000 గంటలు కలిపి ఈ వారమంతా మీ దక్షిణాస్తం చాపి రేపు సోమవారం నుండి మరొక ఆదివారం వరకు ఎటువంటి వైరస్ వారిని అంటకుండా, ఎటువంటి ప్రమాదాలు వారి ఇంటికి రాకుండా, బిడ్డల చదువుల విషయంలోనూ, జ్ఞానం విషయంలోనూ, భయభక్తుల విషయంలోనూ తల్లిదండ్రులే కాకుండా గ్రామం కూడా సంతోషించేలాగా ఈ బిడ్డల నానాటికి ఎదుగుదల దయచేయండి. ఆయా వారు అందమైన ఆ రూపానికి తగినట్లు ప్రవర్తన కూడా ఉండడానికి మీరు సిద్ధపాటు చేయండి. యవన కాల బిడ్డలు పురుషులు ఉన్నారు బాబు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు అండగా ఉండి ఈ గ్రామంలో ఇంకా ఈ చోటుకు రాని వారిని కూడా రప్పించి ప్రతి ఒక్కరూ మీ నామంలో పాల్పంపులు పొంది, ప్రతి ఒక్కరు మీ నామంలో ఎదిగి, ప్రతి ఒక్కరు కూడా మహోన్నతిని విద్య నేర్చుకుని మీ నామానికి మహిమకరముగా ఈ దేవరపల్లి వారి గూడెం నానాటికి వర్ధిల్లుటకు ఇక మీదట ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులకు తలనొప్పిగా మారకుండా మీ నామానికి మహిమార్థముగా పెంచి పోషించమని
నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మందు నెరవేరినట్లు భూలోకం మందు నెరవేరినట్లు గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించండి, మా చోదులను తేక దుష్టులను తప్పించండి. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వచ్చే వారం రోజు కూడా మనల్ని కాపాడును గాక. ఆమేన్. వచ్చే వారం కూడా దేవుడు మనకు తోడేయండి, ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. దేవుడు ప్రతిరోజు కూడా ఫలింప చేయను గాక. ఆమేన్. దేవుడు మన అందరికి సమాధానం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, కాపుదల ఈ దేవరపల్లి వారి గూడానికి, ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి చుట్టూ అగ్నిజ్వాలలు ఉంచునుగాక. యవ్వన పిల్లల చుట్టూ కాపుదల ఉంచునుగాక. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో బహుభద్రత దయచేనుగాక. వారి ఎదిగి ఫలించునుగాక. ఈ ప్రాంతంలో దేవుని నామాన్ని ఎరిగేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. తండ్రి, మీరు గడిచిన కాలమంతా మీరు మాతో ఉన్నారు తండ్రి. తండ్రి, వాహనం తగ్గించండి తండ్రి. మాకు సండే స్కూల్కి డిస్టర్బెన్స్ ఉంది తండ్రి, డిస్టర్బెన్స్గా ఉంది తండ్రి. నేను దీవించండి తండ్రి. మా తోడబుట్టిన వాళ్ళని దీవించండి తండ్రి. మా సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. మా తోడబుట్టిన వాళ్ళని దీవించండి తండ్రి. మా అమ్మ నాన్నని దీవించండి తండ్రి. నానమ్మ తాతయ్యని దీవించండి తండ్రి. మా ఫాదర్ గారిని దీవించండి తండ్రి. అమ్మగారిని దీవించండి తండ్రి. మా ఉప్పేసి మాస్టర్ని దీవించండి తండ్రి. మా సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. సండే స్కూల్కి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేటట్టు చూడు తండ్రి. సండే స్కూల్ వచ్చిన పిల్లల్ని దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుని నామములో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు వెంటనే ఆమేన్. ఫోటో అక్కడ గమ్మున చేసేయండి. అవకాశం వచ్చిన వాళ్ళకి చినుకులు ఎక్కువ అయితే వాళ్ళు మిగిలిపోతారు, వాళ్ళకు ఉండదు. అది స్తుతి స్తుతి స్తోత్రులు వేసి ఈ బంగారు స్తుతుల స్తోత్రులు వేసి ఈ జరిగిన కాచి కాపాడేసేసి ఈ గ్రామాన్ని దీవించాయి, మా కుటుంబాన్ని దీవించాయ, ఈ సండే స్కూల్ పాస్టర్ గారు దీవించాయి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించాయ. మా మమ్మీకి హెల్త్ బాగుండాలి లేడు, మా డాడీ మంచిగా డ్యూటీకి వెళ్ళి మంచిగా రావాలి లేడు, మా అక్క నేను మా తమ్ముడు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేయలేడు, మా ఫాదర్ గారిని మా సిస్టర్ గారిని మా తమ్ముడు ఫస్ట్ తారీఖు మంచి జాబ్ చేయలేదు, మా ఒకటేసి మాస్టర్ గారిని దీవించేయ. ఈ చిన్న ప్రార్థనలు వేసి నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు పట్టుకుంటావా దేవరపల్లి ప్రబలిక సరిగ్గా పట్టుకో. వెళ్ళి పాన్ చేసి కూర్చెళ్ళి పాన్ చేసేటప్పుడు బంగారు పాపలు కొనంతండి వచ్చింది కావాలంటే అలాగే దాన్ని మా దీవించండి. ఫోటో తీస్తున్నారు అందరినీ కూర్చో, నువ్వు కూడా మా అన్నీ నేను మంచి చదువుకుని మంచి కూర్చో పాన్ చేసినా కూడా నిన్ను ఓలి తండ్రి. మా డాడీని దీవించి కాచి కాపాడుతండి. మా మామ తాతని ఆరోగ్యం బాగున్నాగా చేయాలి తండ్రి. ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలతో నొప్పిలు మంచి ఆరోగ్యం దయచేయాలి తండ్రి. ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని దీవించి కాచి కాపాడుతండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలకన్నా మంచి ఆరోగ్యం దయచేయాలి తండ్రి. ఇక్కడున్న చిన్నారి బిడ్డలకి మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం, మంచి
ఆరోగ్యం బాగుండాలి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం తెచ్చి కృష్ణామలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. మరొకరు గమ్మున 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 ఫాస్ట్ 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 ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్ విన్సి ఎడుకుతున్నాడు మామ దేవతలు వినిచి ప్రాణం చేయాలి. గమ్మున చేయండి. స్తుతి 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 స్తోత్రం ఏసయ్య. ఏసయ్య మీ బంగారు పాదలకి స్తుతులు స్తోత్రాలు ఏసయ్య. ఏసయ్య జరిగిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడావయ్యా ఏసయ్య. మా తల్లిదండ్రులను ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయని ఏసయ్య. మాకు తోడబుట్టిన వాళ్ళని దీవించి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయని ఏసయ్య. ఇక్కడ సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయన. వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయని ఏసయ్య. మా పాడి పంటలను దీవించండి ఏసయ్య. ఇక్కడ ఎవరైతే సండే స్కూల్ పిల్లలు వస్తున్నారో వాళ్ళకి మంచిగా దీవించేసయ్య. ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు వచ్చేటట్టు ఉన్నాయన ఏసయ్య. ఏసయ్య మా గ్రామాన్ని దీవించండి ఏసయ్య. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచిగా ఉండదడుచు ఉన్నాయా ఏసయ్య. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు మంచిగా ఉండదడుచు ఉన్నాయన ఏసయ్య. ఎవరైతే ఫుడ్ అందట్లేదో వాళ్ళకి అందదడుచు ఉన్నాయన ఏసయ్య. ఏసయ్య మంచిగా చదువుకోవాలి ఏసయ్య. మంచి జాబులు చేయాలి ఏసయ్య. ఏసయ్య మా జ్ఞాపకశక్తి బాగా మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం ఏసయ్య. మంచిగా చదువుకునేటట్టు ఉన్నాయని ఏసయ్య. ఇప్పుడు వర్షం కొంచెం చినుకలు పడుతున్నాయి ఏసయ్య. అవి కూడా రాకపోతే ఏసయ్య డిస్టర్బెన్స్గా ఉంది ఏసయ్య. రాకుండా చూడు ఏసయ్య. ఏసయ్య మా తోడ నేడుగా ఉండదట్టు చూడన్నాయని ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్. ఇంకోళ్ళకి సాయి తాగి చెయ్యి ధైర్యం చెయ్యి. దేవతలు సాయి ప్రాణం చేయాలి. చేయాలి. నీ ముఖం కనపడతలేదు బుజ్జి. ఓకే ఓకే చెయ్యి. అండి ఇటు పెడితే తీరిపోతుంది బండ్లు. అక్కడ పెట్టుకుందామా? ఏ పక్క నుంచి చెప్తున్నారు ఎందుకు? వర్షం పడుతుంది ఏసయ్య. తగ్గిపోయచ్చు ఏసయ్య. మా పాస్టర్ గారు ప్రయాణం మంచిగా జరిగేలా చూడండి ఏసయ్య. ఇంకా పిల్లలు రాలేదు ఏసయ్య. వాళ్ళకు కూడా వచ్చేటట్టు చూడండి ఏసయ్య. ఏసయ్య ఎవరైతే ఇంటికాడ అన్నారో వాళ్ళ అనారోగ్యం తగ్గిపోయేటట్టు చూడండి ఏసయ్య. మా తల్లిదండ్రులను దీవించి ఏసయ్య. ఏసయ్య మా అక్కని బాగా చదువుకునేటట్టు చేసేది ఏసయ్య. పెద్ద మా ఇద్దరికి జాబ్లు వచ్చేది చూడేసయ్య. ఏసయ్య ఇక్కడ ఉన్న పిల్లలందరికీ జ్ఞాపక శక్తిని ఇవ్వండి ఏసయ్య. ఏసయ్యలందరూ బాగా చదువుకోవాలి ఏసయ్య. మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇది ఇచ్చి పాలు చేసి మళ్ళీ వచ్చేస్తాను రాజా. మా కుటుంబాలను దీవించి ఏసయ్య. మళ్ళీ వచ్చి పాలు చేసి ఏసయ్య. మా తల్లిదండ్రులను మా తోడబుట్టిన వాళ్ళందరినీ దీవించండి ఏసయ్య. పెట్టుకో అని డొక్కెట్టు పెడుతున్నానండి. సండే స్కూల్ చెప్తున్నాం. అయ్యగారికి సార్లకి మంచి ఆరోగ్యం ఉండేటట్టు చూడేసయ్య. యేసుక్రీస్తున్నాం అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మగపిల్లలు మగపిల్లలు దేవరపల్లి త్రీనాథ్ ప్రార్థన చేయాలి. శృతి శృతి స్తోత్రాలు యేసయ్య. ఈ బంగారు వందనాలు యేసయ్య. ఈ గడిచిన కాలం అంటే చూడు యేసయ్య. వర్షం వచ్చేటట్టు చూడు యేసయ్య. వర్షం రాబోతున్నట్టు చూడు యేసయ్య. మా అమ్మ నాన్న దీని చేసయ్య. మా అమ్మ తాత మామ దీని చేసయ్య. మేము మంచిగా చదువుకున్నట్టు జాబ్ చేసేట్టు చూడు యేసయ్య. మా పాడు పంటలు దీవించేసయ్యా. మా పాడు పుట్టినలు దీవించేసయ్యా. మా డాడీ అందులో కష్టపడతాను కదా దీవించేసయ్యా.
ప్రార్థన అంటే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ ప్రార్థన ఆయన చేస్తుంది, మీరు ఏం చేయాలి? మరొకరు దేవుణ్ణి ప్రేమించేవాడు సుఖాన్ని ప్రేమించేవాడు, సుఖాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు. కళ్ళు మూసుకోండి, అవునయ్యా అని చెప్పండి మీరు కూడా. అప్పుడు ఆ మాట స్థిరపడద్దు. స్తుతి స్తోత్రాలేసే, నీ బంగారు బాధలు వందనాలేసే, గడిచిన కాలం అంతా నీ రక్తంలో బతికేదని చూడేసి వేసే, మా అమ్మ నాన్న కాచిగా పడేసి, నేను మా తమ్ముడు మంచిగా చదువుకునేదని చూడేసి, ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అయ్యేదని చూడేసి, మా పాడే పనులు దీవించేసి, మా తోడబుట్టులను దీవించేసి, మా గ్రామాన్ని దీవించేసి, సంఘ పెద్దలను దీవించేసి, మాకు నేర్పించే పాఠశాలను దీవించేసి, మా అయ్యగారిని దీవించేసి, మా సిస్టర్ గారిని దీవించేసి, మా చిన్న గ్రామాన్ని దీవించేసి, ఈ చిన్న ప్రార్థన ఏ సమయంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు ఉన్నారా మగ పిల్లలు? కానీ వాన రావట్లేదు, తీసేయండి. తీసేయండి. గుడి తీసేయమ్మా, గుడి తీసేయమరు కానీ తీసేయండి. అందరూ మోకరించండి. వస్తుంది వస్తుంది. మా అమ్మ మా నాన్నని దీవించేసయ్యా, మా తాతని మా మామని దీవించేసయ్యా, మా అక్కని నన్ను దీవించేసయ్యా. పాడి పంటలు తీయించేసా మా ఇంట్లో నవ్వకూడదు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. ఏం అవదరా, నవ్వుతారు అంతే, వాళ్ళ పళ్ళు బయటకు కాబడతాయి అంతే. నువ్వు యోబు 38వ అధ్యాయం 1వ వచనం. ఏ అధ్యాయం? 2 సార్లు చదువు. యోబు గ్రంథము 31వ అధ్యాయము యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనం. చాలా బాగుంటుంది వచ్చిన చూడండి, చాలా మంచిది, అది బాగుంటుంది వాక్యం. ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, చాలా మంచిది. అమ్మా ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? కాలు దగ్గరట్రా, తూర్పో కాదు. ఓకే పిల్లలు జాగ్రత్త. ఈ వాక్యం చాలా మంచిది, నిజంగా చాలా బాగుంటుంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకొన్నిటిని, కన్నే కన్నును నేనేలాగు చూచుందును, అలాగూ చేసిన ఎడల మరణను పరమునున దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుని స్తోత్రం. భూమి మీద ఏదైనా విలువైన సమయం ఉందంటే దేవుడితో గడిపే సమయమే. అసలు చర్చ్ అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు, చెప్పాలి. చర్చ్ చర్చ్ చెప్పాలి. చర్చ్ అంటే ఏంటి? నేను ఇంగ్లీషే చెప్తున్నా, నాకు ఇంగ్లీష్ చెప్తే ఎలాగొద్ది. చర్చ్ అంటే అర్థం ఏంటన్నా? చర్చ్ అంటే కలిసి సంభాషించుకోవడం, మాట్లాడుకోవడం. మీరు చర్చ్ అంటే గుడి గుడి అనుకుంటారు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం మాట్లాడుకోవాలి? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు దేవుడితో ఉంటున్నాము, ఎంతసేపు లోకంతో ఉంటున్నాము, మనలోన బలహీనతలు ఏంటి, ఒకరితో ఒకరు చెప్పుకుని, ఒకరి బాధలు ఒకరు చెప్పుకుని, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళతో కాదు, ఆడవాళ్ళే, మగవాళ్ళు. తమ్ముడు నాలో ఈ బలహీనత ఉంది, తమ్ముడు నా కోసం నువ్వు ప్రార్థన చేయి. తమ్ముడు నాలో ఈ బలహీనత ఉంది, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. నిజంగా ఇలా ప్రార్థన చేస్తే మనం మండుచు ప్రకాశించే దీపాల్లాగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ పాట, అలాంటి పాటలు ఉన్నాయి. కన్నులకు కూడా మారు మనసు కావాలి. మన కళ్ళకి మారు మనసు ఉందా? ఒకరోజు ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నాడంట, ఒక ఆయన భక్తుడు.
వెళ్తుంటే వాళ్ళు పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడుతుంటే బాబాయ్ నువ్వు కూడా ఒక చేయి అన్నారు మన భాషలో. నువ్వు కూడా చేయొచ్చు అన్నాడు. నా చేతులు అమ్మేసాను అయ్యా అన్నాడు. ఏంటిది? చేతులు అమ్మేసావా? చేతులు అమ్మేస్తాం ఏంటి? కారు అమ్మేయడం తెలుసు, ఇల్లు అమ్మేయడం తెలుసు, బండి అమ్మేయడం తెలుసు, అన్నీ తెలుసు, చేతులు అమ్మేయడం ఏంటి అన్నారు. లేదండి నేను అమ్మేసుకున్నాను యేసు ప్రభు వారికి, నేను ప్యాకెట్లు ఇలాంటివి నేను ఆడను. దేని స్తోత్రం. నిజంగా అలాంటి మనసు దేవుడు మనకు దయచేయను కాక. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీటి శూన్యుడా నిజమైన దేవుడా, సృష్టిమంతుడా నవశక్తిమంతుడా. నీటి శూన్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప నేను ఎవరిని పూజించనయ్యా. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప ఎవరిని పూజించనయ్యా. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనద. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనద. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మరొకరు కూర్చో కూర్చో మరి కూర్చో కూర్చో వెళ్ళి కూర్చో. నేను మాత్రమే నేనమ్మా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థుతులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థుతులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడమయ్యా
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీవు మాత్రమే నీ నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు సెలవీయగా కలుగనిదేముంది వాకును పంపగా జరుగనిదేముంది నీవు సెలవీయగా కలుగనిదేముంది వాకును పంపగా జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సమకూర్చువాడవయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చి వాడెవ్వడు కార్యము చేయగా అడ్డొచ్చి వాడెవ్వడు నా ముందు నీవుండగా ఎదురొచ్చి వాడెవ్వడు కార్యము చేయగా అడ్డొచ్చి వాడెవ్వడు యుద్ధము నీదేనయ్యా అసురుడా ముందుకు సాగేదనయ్యా యుద్ధము నీదేనయ్యా అసురుడా ముందుకు సాగేదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించి వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించి వాడెవ్వడు సాయము నీదేనయ్యా ఓ సహాయకుడా నీలో దాగిదునయ్యా సాయము నీదేనయ్యా ఓ సహాయకుడా నీలో దాగిదనయ్యా బలమిచ్చివాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చివాడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మరొకరు నా చిన్ని చేతులు యేసయ్యాకై చప్పట్లు కొడితే నా చిన్ని చేతులు యేసయ్యాకై చప్పట్లు కొడితే పరక్ 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 సతాను పారిపోతాడు సతాను పరక్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని అడుగులో యేసయ్యాకై అడుగేస్తే నా చిన్ని అడుగులో యేసయ్యాకై అడుగేస్తే పరక్ 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 సతాను పారిపోతాడు సతాను పరక్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని పెదవులో యేసయ్యాకై స్తుతిస్తే నా చిన్ని పెదాలు యేసయ్యాకై స్తుతిస్తే పరక్ 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 సతాను పారిపోతాడు సతాను పరక్ 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 సతాను పారిపోతాడు సతాను హల్లెలూయా చేసుకోమండి వీడియోలో అట్లా అవుతుంది మరి ఏం కాదు పర్లేదు ప్రజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా ప్రజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేను ఉండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేను ఉండాలేనయ్యా
నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసా బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుడకును, బాధలో నుండి బ్రతికించుడకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుడకును, బాధలో నుండి బ్రతికించుడకును, నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, మంది అన్నాను, నేను నానులే భయపడుతూ అన్నాను, ఒంటరి వాడే 1000 మంది అన్నాను, నేను నానులే భయపడుకు అన్నాను, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా, విశ్వాని శ్రీకర్త ఇది నీవే ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వాని శ్రీకర్త ఇది నీవే ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా, నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాజా గొప్ప రాజా, యేసు రాజా గొప్ప రాజా, సండే మండే యేసు రాజా, ట్యూస్డే వెన్స్డే యేసు రాజా, థర్స్డే ఫ్రైడే యేసు రాజా, సాటర్డే సండే యేసు రాజా, యేసు రాజా గొప్ప రాజా, యేసు రాజా గొప్ప రాజా, సండే మండే యేసు రాజా, ట్యూస్డే వెన్స్డే యేసు రాజా, థర్స్డే ఫ్రైడే యేసు రాజా, సాటర్డే సండే యేసు రాజా. ఒక్కొక్కరు చేస్తాను. మీరు కూర్చోవాలి, ఎవరు పిలిచినాడు పలడమే, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కమాన్. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ, అయ్యా రాత్రి నుంచి పగలంత వరకు కాచి కాపాడు ఉంటున్నారు అయ్యా, అయ్యా మేము చేసే 10 పనుల్లో తోడయ్యాను ప్రభావ, రాకపోకల్లో తోడయ్యండి, చదువుకున్న సున్నుగా జ్ఞాపశక్తి దయచేయండి ప్రభావ,
సొలొమోను మహారాజు జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. సండే స్కూల్కి వచ్చి పిల్లలకి అందరికీ జ్ఞాపశక్తి దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అందరినీ రక్షించండి సార్. అయ్యా సండే స్కూల్కి చెప్తున్న అయ్యగారులకి ప్రాస్టర్ గారులందరికీ దీవించండి అయ్యా. పాడి పంటలు దీవించండి అయ్యా. అయ్యా రాకపోకలు అందరూ దీవించండి అయ్యా. ఈ కొద్ది సూది ప్రాంతాల్లో ఏసేది భవిష్యత్తులో అడిగేట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవరపల్లి ప్రణీత్ రావు. ఫాస్ట్ చేయాలి. అయ్యో శుద్ధి 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 సూత్రమైన నీ బంగారు పదవి వేలాది కోట్ల సూత్ర గడిచిన కాలం అంతా నీ రెక్కల దాచేసే కాపాడే వేసేయ. ఈ కాలంలో కూడా నడిపించి కాపాడేసుకుంటున్నాం తండ్రి. మా తల్లిదండ్రులు దీవించేసే, మా నాన్న మా తాత దీవించేసే, మా పాడే పంటలు దీవించేసే, మేము చేసే పనులు కూడా సహాయం చేసే. మా ఏగారిని దీవించేసేయ, వాళ్ళ కుటుంబ సభ్యులు దీవించేసేయ, మా గ్రామాన్ని దీవించేసేయ, మా చిన్న గ్రామాన్ని దీవించి పెద్దలందరినీ కూడా దీవించండి. చాలామంది సండే స్కూల్కి రావట్లేసే, చాలామంది పంపించలేదేసే కావాలని. వాళ్ళని కూడా వచ్చేటట్టు చేయండి. ఈ చిన్న గ్రామం దీవించండి. మా సండే స్కూల్కి వచ్చే పిల్లలందరినీ కూడా దీవించండి. రాళ్ళని కూడా దీవించండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళందరినీ దయ చూపండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారేసే, వాళ్ళందరినీ మీ దయతో కాపాడండి. బడ్జెట్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి, బాగా రాయాలని కోరుకుంటున్నాం. జూన్ 1 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా రాయాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన దీవించి యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిద్ధి మా తల్లిదండ్రులు దీవించండి, మా మామ దీవించండి, మా తాతను దీవించండి సార్. మా పాడి పంటలు దీవించండి సార్. మా గ్రామాన్ని దీవించండి సార్. మా చెల్లి నన్ను దీవించండి సార్. మా గ్రామం పెద్దలందరూ దీవించండి సార్. మా ఫాదర్ గారిని దీవించండి సార్. మా సిస్టర్ గారిని దీవించండి సార్. అయ్యగారిని దీవించండి సార్. చిన్న ప్రార్థన చేసి నమ్మడికి వేడుకుంటున్నాం తండ్రి.